నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లోకేష్ పై తప్పుడు రాతలు ఇచ్చి పడేసిన పివి సింధు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, నారా లోకేష్ చూస్తే తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి. మరి పివి సింధు చూస్తే అంతర్జాతీయ క్రీడాకారిణి బ్యాడ్మింటన్లో. మరి వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరివి వేరువేరు రంగాలు. మరి లోకేష్ గురించి తప్పుడు రాతలు రాస్తే పివి సింధు ఇచ్చి పడేసిందని చెప్పి ఎందుకు టైటిల్ పెట్టావు అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకు అనేది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే పివి సింధు ఒక అకాడమీని స్థాపించాలని చెప్పి విశాఖపట్నంలో ఆ అకాడమీకి సంబంధించి నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా అదే అకాడమీకి సంబంధించి మరోసారి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ కూడా వచ్చారు. పైగా తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు కూడా ఆమె నిర్మించబోతున్న అకాడమీ ఏదైతే ఉందో, స్పోర్ట్స్ అకాడమీ, దానికి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది. సో ఈ క్రమంలోనే ఆ శంకుస్థాపన కార్యక్రమానికి లోకేష్ని ఆహ్వానించారు, ఆయన కూడా వచ్చారు. ఇదిగోండి, శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా లోకేష్ వాళ్ళిద్దరూ అంటే పివి సింధు, లోకేష్ దిగిన ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ. ఐ థింక్ లోకేష్కి బ్యాడ్మింటన్ అవన్నీ కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇదిగోండి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగానే జరిగింది. చాలామంది ప్రముఖులు వచ్చారు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వాళ్ళంతా వచ్చారు. ఘనంగానే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత పెద్ద స్పోర్ట్స్ అకాడమీని కూటమి సర్కారు హయాంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అనంటే ఖచ్చితంగా ఆ ఘనత కూటమి సర్కారుకు దక్కుతుంది, చంద్రబాబు నాయుడికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుంది, నారా లోకేష్కి కూడా దక్కుతుంది. ఇది కూటమి సర్కారుకి దక్కే ఈ ఘనతని వైసీపీ ఓర్చుకోలేకపోతుంది. అందుకే సాక్షిలో ఇలాంటి రాతలు రాసింది. ఆ భూమి పూజ చెల్లదమ్మా అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రచురించింది. క్రీడా ప్రాజెక్టులోనూ వదలని లోకేష్ క్రెడిట్ పాలిటిక్స్ అని చెప్పేసి మాట్లాడారు. అయితే క్రెడిట్ పాలిటిక్స్, క్రెడిట్ చోరీ నిజానికి ఎవరు చేస్తున్నారనేది మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నాడే అర్థమైపోయింది. క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ ఎంత వైరల్ అయింది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఎలా రివర్ట్ ఇచ్చారనేది అందరికీ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఏ నోటితోటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దన్నాడు, ఏ నోటితోటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, విశాఖ ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే ఏరియాకి ఎర్ర బస్సే రాదు, ఎయిర్ బస్ ఎందుకు అని చెప్పేసి ఎలా మాట్లాడారో అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేశారు కూటమిలోని పార్టీల కార్యకర్తలు, నేతలు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ వెనకటి బుద్ధిని మానలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ఈ క్రెడిట్ విషయంలో లోకేష్కి వెళ్తుంది ఘనత అని చెప్పేసి దీనికి అంటే సాక్షిని ఎంపిక చేసుకున్నారు. ఆ క్రెడిట్ని అంతా కూడా బురద చల్లడానికి. ఏమని రాశారంటే, పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి నేడు మళ్ళీ లోకేష్ భూమి పూజ. 2021లో సింధు అకాడమీకి 3 ఎకరాలు కేటాయించిన అప్పటి సీఎం వైఎస్ జగన్. కేవలం 3 ఎకరాలైనా ఇచ్చేది. నిజంగా ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. అప్పట్లో మోకాలు అడ్డటానికి ప్రయత్నించిన టీడీపీ నేతలు అదేదో కూడా పూర్తిగా మెన్షన్ చేయలేకపోయారా? ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పటికే తల్లిదండ్రులతో కలిసి భూమి పూజ చేసిన సింధు నిర్మాణము ప్రారంభం. ప్రారంభమైంది, నిర్మాణం ప్రారంభించుకున్నారు. అయినా ఎందుకు శంకుస్థాపన చేశారనేది పివి సింధు తన మాటలతోటే సాక్షి మీడియాకి అలాగే వైసీపీకి కౌంటర్ ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా ఏం రాశారు ఇక్కడ చూద్దాం. బ్యాడ్మింటన్ అకాడమీ పూర్తయితే జగన్కి క్రెడిట్ వస్తుందని ఓర్వలేకపోతున్న లోకేష్, అందుకే మరోసారి భూమి పూజకు నిస్సిగ్గుగా ఏర్పాట్లు అని చెప్పేసి విమర్శించారు. నిస్సిగ్గుగా ఏమీ ఏర్పాటు చేయలేదు ఇక్కడ భూమి పూజకి. ఇక్కడ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటనేది పివి సింధు మాటల్లో మనం చూద్దాం. ఇదిగోండి, చాలా క్లియర్గా చెప్పారు ఆవిడ. ఒలింపిక్ పతక విజేత పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణానికి మంగళవారం విశాఖపట్నంలో మరోసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం రాజకీయ చర్చకు దారితీసింది. దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు గుప్పించగా కార్యక్రమంలో స్వయంగా పివి సింధు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రకారం 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అకాడమీ కోసం 3 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం 2024 నవంబర్ 7న పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ పేరుతో భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన నిర్వహించడం ద్వారా ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది.
ఒక రకంగా ఆలోచిస్తే మనం వైఎస్ఆర్సీపీ చెప్పిన మాట కూడా వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి మళ్ళీ శంకుస్థాపన చేయటం ఏంటి అని చెప్పి ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ ఆ అనుమానాన్ని పివి సింధు నివృత్తి చేశారు. అయితే ఈ విమర్శలకు పివి సింధు తన ప్రసంగంలోనే పరోక్షంగా సమాధానం ఇచ్చారు. నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, పునాదులు స్తంభాలు కూడా పూర్తవుతున్న సమయంలో మళ్ళీ శంకుస్థాపన ఎందుకని చాలామందికి సందేహం ఉండొచ్చు అని ఆమె అన్నారు. ప్రారంభంలో కొన్ని పరిస్థితుల వల్ల అధికారిక కార్యక్రమం నిర్వహించలేకపోయామని చెప్పారు. అంటే మనం ఏదైనా శంకుస్థాపన చేస్తున్నాము, ప్రభుత్వం దగ్గర నుంచి భూమి తీసుకున్నాము అంటే మర్యాదపూర్వకంగా అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో టీడీపీ ప్రభుత్వం ఎవరికైనా భూమిని ఇచ్చిందనుకోండి, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు అధికారంలో ఎవరుంటే వాళ్ళని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కనకదుర్గ ఫ్లైఓవర్ తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తయింది. కానీ దానిని ప్రారంభించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. క్రెడిట్ అంతా మాదే అన్నారు ఆ రోజు. కానీ టీడీపీ మౌనంగానే ఊరుకుంది. ప్రారంభించింది వైసీపీ కాబట్టి. దాన్ని పూర్తి చేసి, అంటే చివరిలో ఒక 10% పనులు పూర్తి చేసి ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఇవాళ మౌనంగానే ఊరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం క్రెడిట్ అంతా నాదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో కమింగ్ టు ద పాయింట్, నిర్మాణ పనులు మాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టాం. ఆ రోజు అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినా నిర్మాణ పనులు ఆలస్యం కాకూడదని పనులు స్టార్ట్ చేశారట. ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని సింధు వెల్లడించారు. ఆయనతో కలిస్తే ఆలోచనలు మారిపోకే ఉంటాయి. ఎందుకనేది కూడా మనం చూద్దాం. మొదట బ్యాడ్మింటన్కు మాత్రమే పరిమితమైన అకాడమీ నిర్మించాలని భావించామంటే ఓన్లీ బ్యాడ్మింటన్కి మాత్రం కోచింగ్ ఇచ్చే అకాడమీ స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అయితే 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి అని ఆ సూచనతో మొత్తం మాస్టర్ ప్లాన్ని తిరిగి రూపొందించి ఒకే క్రీడకు బదులుగా బహుళ క్రీడలకు శిక్షణ అందించే కేంద్రంగా మార్చాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దీంతో ప్రాజెక్టు పేరును కూడా పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్గా మార్చారు. బ్యాడ్మింటన్తో పాటు మొత్తం 7 ప్రధాన క్రీడలు, మరో 2 అనుబంధ క్రీడలు కలిపి దాదాపు 9 క్రీడల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించే సమగ్ర క్రీడా కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయనున్నారు. అంటే చంద్రబాబు నాయుడు తోటి మనం కాసేపు మాట్లాడామనుకోండి, ఆయన ఏం చెప్తారంటే, మనం ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో పరిమితమైన ఆలోచనలు చేస్తున్నామంటే అలా వద్దు, మీరు రాబోయే 50 ఏళ్ళు 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి అంటారు. ఆయన అలా ఆలోచించే మనిషి కాబట్టే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, విశాఖ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమయంలో చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నా కానీ తెలంగాణలోని హైదరాబాదులో ఆయన శంషాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి పనులన్నీ కూడా, పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినా ఆయన కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి లాగా రివర్స్ టెండరింగ్లోకో రద్దుల్లోకో వెళ్ళలేదు. ప్రాజెక్ట్ని రద్దు చేయటం అలాంటివి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని రద్దు చేస్తానన్నారు కదా ఆయన అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు కూడా అమరావతి వద్దు, మావిగన్ ముద్దు అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇక మొత్తానికి ఆయనతో మాట్లాడిన తర్వాతే పివి సింధు తన అకాడమీని ఇంకా ఎలాబొరేట్ చేయాలనుకున్నారు. 7 స్పోర్ట్స్ ఇంకా 2 అనుబంధ స్పోర్ట్స్ని కూడా తీసుకురావాలనుకున్నారు. వాటిలో ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు ఆవిడ స్టార్ట్ చేయబోతున్న అకాడమీలో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్తో పాటు మొత్తం 9 క్రీడా విభాగాల్లో అంతర్జాతీయ శిక్షణ అందించేందుకు ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇటలీకి చెందిన మైర్తా ఫూల్స్ సంస్థ నిర్మించే ఒలింపిక్ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్, 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, అత్యాధునిక స్పోర్ట్స్ సైన్స్, గాయాల నివారణ, రికవరీ, పోషకాహార సదుపాయాలు, ప్రపంచ స్థాయి కోచింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేయనున్నట్టు పివి సింధు వెల్లడించారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ విశాఖపట్నానికి దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది, భోగాపురం. ఆల్రెడీ ఈ మంత్ 17 నుంచి పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ప్రారంభమైపోతుంది సర్వీసెస్ అని కూడా చెప్తున్నారు. సో మరి ఇక్కడికి ఇంటర్నేషనల్ రేంజ్ స్పోర్ట్స్ వాళ్ళని, లేకపోతే స్పోర్ట్స్లో ఎక్సలెన్సీ ఇచ్చే వాళ్ళని, తర్ఫీదు ఇచ్చే వాళ్ళని పిలిపించుకోవటం పివి సింధుకి పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో కాబట్టి స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా పివి సింధు ట్రైనింగ్ సెంటర్లో లేకపోతే అకాడమీలోనో చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవిడ కూడా కేవలం ఒక బ్యాడ్మింటన్కి పరిమితం కాకుండా అదర్ స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి వాటిల్లో కూడా చాలామందికి శిక్షణ ఇప్పించే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే ఆవిడ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు కాబట్టి, ఇంకా దానిని ఎలాబొరేట్ చేసి నిర్మాణం ఇంకా చేయాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి
మళ్ళీ ఇంకొకసారి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ఎటువంటి తప్పు లేదు. సాక్షి వాళ్ళు ఆలోచించినట్టు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టు, కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు, ఏంటి మాట మాట్లాడితే 2047 అంటాడు, 2057 అంటాడు, అప్పుడు ఉండేది ఎవరో పోయేదెవరో అని చెప్పి మాట్లాడతారు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా భవిష్యత్తు తరాలు ఉంటాయి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకపోయినా, భారతిరెడ్డి ఉన్నా లేకపోయినా, అంటే సాక్షిని నిర్వహించే ఆవిడ ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో సాక్షిని ఎవరో ఒకళ్ళు కంటిన్యూ చేస్తారు కదా. మరి వదిలేసి ఊరుకోవచ్చుగా, చిన్న బిల్డింగ్ కట్టుకోవచ్చుగా, అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు బంజారా హిల్స్లో సాక్షికి? అదే మరి వాళ్ళైతే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. కేవలం 3 ఎకరాల్లో స్పోర్ట్స్ అకాడమీ కేవలం బ్యాడ్మింటన్ కోసమే కట్టుకోవాలి. కానీ పివి సింధు ఇప్పుడు చంద్రబాబు సూచనలతోటి, ఆయన ఆలోచనల్ని అనుసరిస్తూ ఒక పెద్ద అకాడమీ, డిఫరెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన ఒక స్పోర్ట్స్ అకాడమీ, బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తీసుకురావాలని ఆవిడ నిర్ణయించుకొని దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి లోకేష్ని పిలవటం మాత్రం క్రెడిట్ చోరీగా దాన్ని అభివర్ణిస్తున్నారు. కానీ పివి సింధు మాటల్లోనే దానికి మొత్తంగా వివరణ ఇచ్చేశారు. అందుకే నేను టైటిల్లో ఇచ్చి పడేసిన పివి సింధు అని పెట్టాను. సో మరి దీని గురించి మీరేమంటారు? అసలు క్రెడిట్ చోరీ ఆలోచనలు ఎవరివి? లోకేష్వా, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? ఇప్పటి వరకు క్రెడిట్ చోరీ కోసం తాపత్రయపడింది ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డా, లోకేషా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.